సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా పనిచేస్తుంది. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల హామీగా కూటమి ప్రభుత్వం ప్రకటన చేసింది. అదే తరహాలో సాధించేటువంటి లక్ష్యంతో పరిశ్రమలను తేవడమే పరమావధిగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో రాయలసీమకే 1.5 కోట్లకు పైగా పరిశ్రమలు రాబోతున్నాయని మంత్రులు బాహాటంగానే ప్రకటన చేస్తున్నారు. దీని వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి, అలానే దావోస్ టూర్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి పెద్ద ఎత్తున ఒప్పందాలు జరిగాయి అనేటువంటి ప్రచారంలో నిజమంతా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, అనలిస్ట్. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. దావోస్ నుంచి ఏ ఒప్పందాలు లేవు అనేటువంటి విమర్శ ఒకవైపు, మరోవైపు నుంచి తెలంగాణ మంత్రి చేసినటువంటి కొన్ని కామెంట్స్ తర్వాత ఏదో జరిగింది అనేటువంటి ఆలోచన ఇంకోవైపు. ఇప్పుడు ఏకంగా రాయలసీమకే 1.5 కోట్ల పైగా పెట్టుబడులకు సంబంధించిన అగ్రిమెంట్స్ 7 నెలల కాలంలో జరిగాయని చెప్పని మంత్రి టీజీ భరత్ చెప్తున్నారు. సో ఏ విధంగా చూడాలి, ఇందులో ఉన్నటువంటి వాస్తవం ఏంటి? ఇప్పుడు భరత్ గారు పరిశ్రమల శాఖ మంత్రి కదా సార్. దావోస్ నుంచి వచ్చిన తర్వాత నిన్న ముచ్చటిచ్చినాడు ఆయన, కొన్ని విషయాలు అప్డేట్ చేసినాడు ఆయన. చెప్తూ ఆయన చెప్పింది ఏంటంటే, దావోస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకటి రాయలసీమలో ఒక్క దాంట్లోనే 1,52,000 కోట్ల పెట్టుబడులు వచ్చి హరిత విద్యుత్కి, గ్రీన్ ఎనర్జీకి అది ఒక హబ్గా తయారయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఆ కంపెనీలన్నీ కూడా చెప్పినాడు ఆయన. దాంతోపాటు దావోస్లో జరిగిన కొన్ని విషయాల గురించి కూడా వివరించినాడు. దాంట్లో ముఖ్యంగా ఆయన చెప్పింది ఏంటంటే, 5 రోజుల్లో కనీసం 100 సమావేశాలు పెట్టడం జరిగింది. 5 రోజుల్లో 100 సమావేశాలకి హాజరవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఈయన. అంటే విడివిడిగా పోయి ఉంటారు, కలిసిపోయి ఉంటారు, అన్ని దగ్గర కలిపి. ఆయన క్వశ్చన్ అడిగినాడు, వైజాగ్లో ఒకసారి ఇది పెట్టి సమ్మిట్ పెట్టి, ఇండస్ట్రియల్ సమ్మిట్ పెట్టి 12 లక్షల కోట్లు వచ్చినాయని చెప్పేసి ప్రచారం చేసుకున్నారు, ఒక్కటి రాలేదు, ఉన్నట్టుగా పంపించేసినారు. అలా కాకుండా మేము దావోస్కి వెళ్ళి వచ్చిన తర్వాత డిస్కషన్లో 100 సమావేశాలు పెట్టి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పినాడు అనమాట, లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ స్థాయి పరిశ్రమల్ని చంద్రబాబు నాయుడు గారు ఒప్పించినారు అని చెప్పినాడు. లక్షల కోట్లు అని చెప్పినాడు. ఎన్ని అనేది ఏందనేది చెప్పలేదు. ఇంకోటి వచ్చి మేము ఫాలో అప్ చేస్తున్నామని చెప్పేసి చెప్పినాడు. దాంట్లో మరొక పాయింట్ ఏంటంటే, ఈ డేటా సెంటర్స్, ఐటీ కంపెనీస్ వైజాగ్ రావటానికి మొగ్గు చూపుతున్నాయి. వాళ్ళ డిస్కషన్లో జరిగింది. వైజాగ్ వచ్చేసి ఒక ఐటీకి, తర్వాత ఈ డేటా సెంటర్లకి వచ్చి ఒక హబ్గా తయారవుతుంది. అందరూ అక్కడికి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చెప్పినారు. అంటే అక్కడ జరిగిన డిస్కషన్ సారాంశాన్ని బట్టి. ప్రత్యేకించి రాయలసీమ గురించి మాట్లాడాలంటే ఆయన చెప్పింది ఏంటంటే సార్, ఒకటి ఏపీ జెన్కో, తర్వాత నేషనల్ హైడ్రో పవర్ ఉంది కదా, వీళ్ళు కలిసి అగ్రిమెంట్ అయింది. 1,00,000 కోట్లు పెట్టుబడులు వీళ్ళిద్దరే పెడుతున్నారు. దానితో పాటు రెన్యూబుల్ ఎనర్జీలో దాంతోపాటు టాటా పవర్స్, ఎకోరాను, వీళ్ళందరూ కలిసి ఏంటంటే ఉద్యోగాలు, వాళ్ళందరూ కూడా కంపెనీలు పెడుతున్నారని చెప్పేసి 1,00,000 కోట్లు, 1,52,000 కోట్లు అదే తేలింది అక్కడ. అది కాకుండా ఆజాద్ అని చెప్పేసి ఈ బస్సులు బాడీ బిల్డ్ చేస్తుంది అనమాట, అది రాయలసీమలో శ్రీ సిటీ దగ్గర, అది ఒక 1,000 కోట్లు పెట్టుబడి పెడుతుందని చెప్పేసి చెప్పినాడు. దాని తర్వాత నాయుడుపేటలో అక్కడ వచ్చేసి ఫిలిప్ కార్బన్ ఆ సంస్థ వచ్చి, అది కూడా వచ్చేసి గ్రీన్ ఎనర్జీ, వాళ్ళు ఒక 3,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ముందరకు వచ్చినారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అది కాకుండా సెమీ కండక్టర్స్ గురించి ఇంతకుముందు మాట్లాడుకున్న 14,000 కోట్లు పెట్టుబడి, ఇండియాలోనే లార్జెస్ట్ ఒక ఫ్యాక్టరీ అవుతుంది అది. దాంతోపాటు గ్రీన్ వ్యాలీ అని చెప్పేసి ఈ ఈవీ పార్క్ ఒకటి, దాంట్లో 12,000 కోట్లు పెట్టుబడి పెడితే దశల వారీగా 25,000 మందికి ఉద్యోగాలు వస్తాయి అని చెప్పడం జరిగింది. అది కాకుండా రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ వాళ్ళు పెట్టేటటువంటి 60 చిల్లర కోట్ల పెట్టుబడుల్లో 500 యూనిట్లలో వాటిల్లో రాయలసీమలో ఉపయోగం లేకుండా ఉండే స్థలం ఎక్కువ ఉన్నందువల్ల ఈ ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు మొత్తం ఏపీ మొత్తం మీద పెడతారు. ప్రత్యేకించి రాయలసీమలో అక్కడ వేస్ట్ ల్యాండ్ ఎక్కువ ఉండడం వల్ల దానివల్ల కూడా ఇక్కడ ఉపయోగం ఉంటుంది, ఎక్కువ ఇక్కడ పెట్టేదానికి అవకాశం ఉంటుంది. వీటన్నిటి ద్వారా కూడా అందరికి ఉద్యోగాలు వచ్చే ఛాన్స్ ఉంది. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా తీసుకొస్తాము. ఇప్పటికే 4 లక్షల చిల్లర ఉద్యోగాలకి 6 లక్షల కోట్ల పెట్టుబడులు ఒప్పందాలు అయినట్టువైతే రాబోయేటివైతేమి అంటే 7-8 నెలల్లోనే జరిగిందని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది సార్. ఓకే, కానీ అంటే ఒకటి ఇప్పుడు పదే చెప్తుంది అంటే రాయలసీమ వెనకబాటుతనం, దాని గురించి చర్చ వస్తుంది. అవును, ఇంత పెద్ద ఎత్తున ఇండస్ట్రియలైజేషన్, ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి రాయలసీమలో ఉన్నటువంటి అట్రాక్షన్స్ ఏంటి? ఎందుకు అక్కడ అంత పెద్ద ఎత్తున పరిశ్రమలు పెడతానికి స్కోప్ ఉంది?
ఇప్పుడు అక్కడ వచ్చినారంటే ఒకటేసారి మీరు ఇప్పుడు చూసుకోవాలంటే ఇంతకు ముందర మీరు రాజకీయంగా చూసినా కూడా మధ్య మధ్యలో ప్రత్యేక రాయలసీమ కావాలని కొంతమంది మాట్లాడడం జరిగింది. ప్రత్యేక రాయలసీమ కావాలని. దానికి ఊతం ఏంటి? అక్కడ వచ్చే అభివృద్ధి లేదని, ఉద్యోగాలు లేవని, వ్యవసాయానికి కూడా అంత ఉపయోగకరమైన నేల అన్ని దగ్గరలో ఉండదు. అక్కడ డ్రౌట్ నేల కదా సార్. దాంట్లోనే ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చూసినట్టు మొదటి నుంచి గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ని ఆడదాకా తీసుకుపోవాలని చెప్పేసి, దాని ద్వారా నీళ్లు కుప్పం దాకా తీసుకురావాలని చెప్పి, సో అక్కడ వ్యవసాయ పరంగా కూడా ఒక విప్లవాత్మకమైనటువంటి పరిస్థితులు తీసుకురావాలని ఒక ప్రయత్నం జరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడు అక్కడ కర్నూలు మొదటి నుంచి మీరు చూసినారంటే ఈ రెన్యూబుల్ ఎనర్జీకి ఒక సెంటర్గా చేసినారు. రీజన్ ఏంటంటే ఇప్పుడు ఓరవకల్లు ఆ ఇండస్ట్రియల్ కారిడార్ చూస్తే బెంగళూరు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ హైవే మీద దగ్గరగా ఉండడం వల్ల, సో ఇప్పుడు అక్కడ నిరుపయోగంగా పడి ఉన్నటువంటి ల్యాండు, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఓరవకల్లు ఎయిర్పోర్టు, వీటన్నింటిని కలుపుకుంటే అక్కడ ఆ ఏరియాని ఒక గ్రీన్ ఎనర్జీకి ఒక కేంద్రంగా చేయాలని, అంటే ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ చేయాలనుకుంటున్నారు. దాంట్లో మెయిన్గా రాయలసీమ చేయాలన్నటువంటి ఒక ప్లాన్తో వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఆ రకంగా మీరు చూసినా అంటే అనంతపురం అంతా ఆటోమొబైల్కి ఒక ప్లేస్గా చేయాలని చెప్పేసి ఒక ప్లాన్. సో అక్కడ ఇలాంటి కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెరిగి అక్కడ వాళ్ళకి జాబ్లు ఇస్తే మాత్రం అక్కడ రాయలసీమలో ఉండేవాళ్ళు బెంగళూరుకి వలస పోవాల్సిన అవసరం ఉండదు. అంటే అక్కడ బెంగళూరు పోయి అపార్ట్మెంట్లలోనూ లేకపోతే ఉద్యోగాలు చేయాల్సిన అవసరం ఉండదు. ఇటు హైదరాబాద్ కూడా పరిగెత్తుకుంటూ అటు చెన్నై పోయే పరిస్థితి లేకపోతే అక్కడ ప్రాంతాలు అనే వాటి మీద కొంచెం ఫోకస్ ఎక్కువగా నడుస్తూ ఉంది. ఎందుకంటే రేపు ఉత్తరాంధ్రలో కూడా విశాఖపట్నంలో ఆల్రెడీ ఐటీ కంపెనీలు గ్రీన్ హైడ్రోజన్ కంపెనీకి ప్రధానమంత్రి చేసినారు. అవును, 1,85,000 కోట్లు అన్నారు. ఫార్మా హబ్ ఆర్సిలర్ మెటల్ కంపెనీ ఒకటి వస్తుంది. అవును, అది 1,25,000 కోట్లు. ఈ రెండు కలిపి చూస్తేనే దాదాపు 3.5 లక్షల కోట్లు కనిపిస్తుంది. అవును అవును. సో అంటే ఉత్తరాంధ్రకి రాయలసీమకి కూడా పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణ కావాల్సిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ నాయుడుపేట ఏంటి మధ్యలో? నాయుడుపేటకు వచ్చేసరికి అక్కడ మేనకూర దగ్గర ఒక సెజ్ ఉంటుంది సార్. ఇప్పుడు నాయుడుపేట ఇంతకు ముందు మనం అనుకున్నట్టు ఒక స్ట్రాటజిక్ లొకేషన్. చెన్నైకి వెళ్ళాలన్నా, బెంగళూరుకి వెళ్ళాలన్నా, ఇటు విజయవాడ, హైదరాబాద్, కలకత్తా రావాలన్నా ఒక స్ట్రాటజిక్ లొకేషన్. ఏ రకంగా పోవాలన్నా, ఏ కమ్యూనికేషన్ జరగాలన్నా, ఏ ట్రాన్స్పోర్టేషన్ జరగాలన్నా ఆ దారిని పోవాలి. NH4 నుంచి పోవాలంటే అక్కడ వచ్చేసి మేనకూర దగ్గర ఒక సెజ్ ఉంది. అటుపక్క శ్రీ సిటీ, ఇక్కడ నుంచి శ్రీ సిటీ ఒక 35-40 కిలోమీటర్లు ఉంటుంది నాయుడుపేట నుంచి. నాయుడుపేట టౌన్ దగ్గరే, టౌన్కి వెనకాల పోతే ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో మేనకూర్ దగ్గర ఒక సెజ్ అరవిందో కంపెనీ కూడా ఉంది. అక్కడ ఒక పెద్ద సెజ్ ఉంది, చాలా కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఈ ఫిలిప్ ఈ కార్బన్ ఫ్యాక్టరీ ఒకటి తీసుకొచ్చి పెట్టి, ఇది ఏంటంటే ఇది కూడా వచ్చేసి గ్రీన్ ఎనర్జీకి సంబంధించింది సార్. గోయంకా గ్రూప్ వాడిది ఇది కూడా గ్రీన్ ఎనర్జీకి సంబంధించింది. అది కాకుండా ఇప్పుడు అక్కడ మనకు ఒకటి క్రిస్ సిటీ ఒకటి వస్తుంది కృష్ణపట్నం నుంచి, అది ఒక కారిడార్ చేయాలని చూస్తున్నారు. సో అక్కడ కూడా చుట్టుపక్కల ఇలాంటి అంటే సముద్రం దగ్గర ఉండడము, ఇసుక ఎక్కువగా దొరకడము, అక్కడ కూడా రిలయన్స్ వాళ్ళు వచ్చేసి స్టోర్డ్ బ్యాటరీ సంస్థలు పెట్టాలని చెప్పి కూడా మొన్న ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది అనమాట. సో ఈ రకంగా అంటే అది నెల్లూరు జిల్లాలో, అంటే మామూలుగా అఫీషియల్గా తిరుపతి జిల్లాలో ఉన్నప్పటికీ నెల్లూరు దగ్గర అనమాట. సో నెల్లూరు మీరు BPCL ఒకటి తీసుకొచ్చి పెడుతున్నారు. సో మనం మొత్తంగా చూసినామంటే ఇంధనానికి సంబంధించి అది కూడా గ్రీన్ ఎనర్జీకి సంబంధించి అడుగులు వేస్తున్న ఇదిగా చూడాలా. అది ఒక ఫ్యూచరిస్టిక్ ఇండస్ట్రీ, అది అన్ని లొకేషన్స్లో పెడుతున్నారు. ఇప్పుడు వైజాగ్ వచ్చి ఐటీ మధ్య కోస్తాలో అమరావతి నిర్మాణం జరిగితే అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఎక్కువ వచ్చినాయంటే మీరు అన్నట్టు ఏంటంటే ఇక్కడ గుంటూరు, ప్రకాశం జిల్లా, ఇప్పుడు ఇక్కడ విజయవాడ అటంతా కృష్ణా జిల్లా చూసినారంటే అమరావతి గాన డెవలప్ అయ్యిందంటే గట్టిగా, ఆ తర్వాత పోలవరం పనులు అవన్నీ వేసి ఆ నీళ్లు కూడా ప్రకాశం బ్యారేజ్కి వచ్చి అక్కడి నుంచి వచ్చినట్టు వ్యవసాయ పరంగానే అభివృద్ధి అవుతుంది. ఆల్రెడీ అది గ్రీన్ ల్యాండ్, అది దాని తగ్గట్టు అమరావతి కూడా కానీ డెవలప్ అయిందంటే ఇప్పుడు మీరు చూసినారంటే ఎన్ని రైల్వే ప్రాజెక్టులు అక్కడికి, ఎన్ని ఫారిన్ కంపెనీస్, ఆ తర్వాత అదేదో ఒక పెద్ద స్టేడియం కూడా కట్టబోతున్నారంటే ఇప్పుడు అమరావతిలో. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారు, అహ్మదాబాద్ కన్నా పెద్ద స్టేడియం, అంటే హై కెపాసిటీ ఉండే స్టేడియం కట్టాలని చెప్పేసి ఆ రకంగా కడితే ఇది ఇక్కడ న్యాయం చేసినట్టు ఉంటుంది. అప్పుడు అంటే 3 ప్లేసెస్లో అంటే మళ్ళా రాజకీయ నిరుద్యోగులు విడదీసే ప్రయత్నాలు చేయకుండా 3 ప్లేసెస్లో సెంట్రల్ ఆంధ్రప్రదేశ్, ఇటుపక్క కోస్టల్ ఆంధ్రప్రదేశ్, అటుపక్క రాయలసీమ, వీటన్నిటికి కలిపి ఆయా వాతావరణాలు అక్కడున్న వనరులకి అనుకూలంగా తీసుకొచ్చి పెట్టే క్రమంలో నడుస్తుంది ఇది. కానీ టీజీ భరత్ గారు చెప్పినట్టు ఏంటంటే 20 లక్షల జాబ్స్ మేము ఖచ్చితంగా ఇస్తామనేసి నొక్కి ఒక్కానిస్తున్నారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ చూస్తే చేసేటట్టే ఉండరు వాళ్ళు. సో అది వచ్చిందంటే అప్పుడు రియల్ ఏపీ డెవలప్మెంట్ జరిగినట్టుగా మనం గమనించాలి. ఎంతసేపట్టిన సూపర్ 6 మీద బడి కొట్టుకోకుండా ఇలాంటి ఓట్లు కూడా మనకు డెవలప్ అయినాయంటే, సూపర్ 6 ఎలాగో చేస్తామందరూ చేస్తారనుకోండి,
దీని మీద ఫోకస్ చేస్తే 10 మందికి ఉద్యోగాలు వస్తే ఆ ఇంటి యొక్క ఆర్థిక పరిస్థితులు ముందరకెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. రైట్ థ్యాంక్ యూ సుబ్రహ్మణ్య గారు విశ్లేషణ అందించినందుకు. ఇది ఓవరాల్గా రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడుల్లో అటు ఉత్తరాంధ్రకి 3.5 లక్షల కోట్ల పెట్టుబడులు కనిపిస్తున్నాయి, అలానే రాయలసీమకి 1.5 కోట్ల ఒప్పందాలు జరిగినాయి. ఇంకా దావోస్ నుంచి వచ్చేటువంటి అగ్రిమెంట్స్ కూడా లక్షల కోట్లలో ఉండొచ్చు అనేటువంటి అంచనాలు మంత్రుల మాటలను బట్టి వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ 1,78,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎంఓయూల్ని దావోస్లో కుదుర్చుకుంది. సో ఏపీ ప్రభుత్వం ఎప్పుడు రివీల్ చేస్తుంది లేదా దశల వారీగా వచ్చేటువంటి సంస్థల ప్రతినిధులతో చర్చలు సంప్రదింపుల ప్రక్రియ ముగిసిన తర్వాత అనౌన్స్ చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. రాయలసీమలో మాత్రం 1.5 కోట్లతో రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్కి హబ్గా మారబోతుంది రాయలసీమ అనేటువంటి మాటని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.